మా ఇంటికి దీపమైన శ్రీమతి పల్లె ఉమ మరణించి దాదాపు 7 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ 7 సంవత్సరాలు కూడా ఆమె ఎప్పటికీ మరవలేదు. పల్లె ఉమ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఒక సాధారణ గృహిణిగా తన జీవితాన్ని ప్రారంభించిన తాను బాలాజీ విద్యా సంస్థల కరెస్పాండెంట్గా, సెక్రటరీగా అనేక విద్యా సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి లక్షలాది మందికి విద్యా అవకాశాలు కలిగించారు. దేశ విదేశాల్లో కూడా చాలా మంది ఉద్యోగాలు ఉన్నాయంటే దానికి కారణం శ్రీమతి పల్లె ఉమ గారు. శ్రీమతి పల్లె ఉమ ఎవరికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా తానున్నానంటూ యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి కానీ, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ, చదువులకు కానీ, చర్చిలకు కానీ, మసీదులకు కానీ, దేవాలయాలకు కానీ విరివిగా దాదాపుగా విరాళం ఇచ్చింది. అంతేగా రాజకీయంగా కూడా అప్పటి నల్లమా నియోజకవర్గం కానీ, పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో అన్నీ తానే సర్వస్పై ఎలక్షన్ ప్రచారం చేసి మా అందరి విజయానికి కూడా చాలా కృషి చేశారు. మహోన్నతమైన వ్యక్తి. తాను ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో ప్రజల అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసే తప్ప వేరే ఆలోచన చేయలేదు. సాధారణంగా చెప్తా ఉంటారు, ఎవరు గొప్పవాళ్ళైనా, ఎవరు విజయాలు సాధించినా వెనక ఒక మహిళ ఉంటారని. అది 100% కరెక్ట్. నేను 2 సార్లు రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరిన, మంత్రి పదవి వచ్చిన, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇన్ని విద్యా సంస్థ స్థాపించిన దానికి కారణం పల్లె ఉమాని సగర్వంగా మరొక చేస్తుంది. అటువంటి వ్యక్తి జన్మలకు ఆ కుటుంబంలో జన్మించాలి. ఆ రుణం ఎన్ని జన్మతో తీర్చుకోలేమని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఏ లోకాన ఆమె ఆశిస్సు నా మీద, నా కుటుంబం మీద, మా ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తున్నాను. ఇక్కడ పల్లె ఉమ గారు అలాగే మా విద్యా సంస్థలో స్టాఫ్ పుట్టపర్తి నియోజకవర్గం ఆమె ఎక్కడున్నా ఆమె చేసిన మంచి పనులు మేము కూడా ఎల్లప్పుడూ కొనసాగిస్తుంటాం. ఆమె ఎప్పుడు మా గుండెల్లో ఎప్పటికీ అలాగే నిలిచిపోతాం.